నా అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నప్పుడు ఈ మాటలు విను, ఎంతో ధైర్యం కలుగుతుంది. మనిషి జీవితంలో ఎప్పుడు అత్యంత చేదైనా కానీ అసలు వాస్తవమైన అనుభవాల్లో ఒకటి, అవసరం ఉన్నంత వరకే మనకి బంధాలు నిలబడతాయి కదా. ఈ నిజం చాలామంది మనుషులు మనతో బంధాన్ని, అలానే ప్రేమను, స్నేహాన్ని, అనుబంధాన్ని మన గుణాల కోసం కాదు, మన హృదయాన్ని అర్థం చేసుకోవడం కోసం కాదు, తమ అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే కొనసాగిస్తారు. ఒకవేళ ఇక ఆ అవసరాలు అనేటివి మనతో తీరిపోయినప్పుడు వారు మన జీవితం నుండి కనుమరుగైపోతారు. ఇక ప్రతి బంధం కూడా నిజమైందా లేక ప్రయోజనకరమైందా? ఈ విషయం కాలం పరీక్షిస్తుంది. అవసర సమయాల్లో మనతో ఉంటూ అవసరం తీరిన తరువాత మన పక్కనే నిలబడి మన మనసును అర్థం చేసుకునేవారే కదా నిజమైన మన బంధువులవుతారు, నిజమైన స్నేహితులవుతారు, నిజమైన జీవిత భాగస్వాములవుతారు. మిగతా వాళ్ళందరూ మాత్రం మన జీవితంలో ఒక పాఠం నేర్పించడానికి వచ్చిన అతిథులు మాత్రమే. ఎవరో వచ్చి మనల్ని వదిలి వెళ్ళిపోయారని అక్కడే కూరుకుపోతే అది మన బలహీనత అవుతుంది. కానీ అదే బాధను ఒక బలంగా నువ్వు మార్చుకుంటే అది మన నిజమైన ఎదుగుదలకు కారణమవుతుంది. మనం మనసులోకి ఈ నిజాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా నాతో ఎప్పటికీ ఉండరని గుర్తుంచుకో. అప్పుడు మిగిలేది మనకున్న ఆత్మవిశ్వాసం, మనం నిలబెట్టుకున్న స్వాభిమానం మాత్రమే. మర్చిపోకు, మన విలువను పూర్తిగా మనమే గుర్తించాలి. మన అవసరం అనేది పూర్తిగా తీరిన తరువాత వదిలి వెళ్ళిపోయిన వాళ్ళని చూసి మన విలువ అనేది తగ్గిపోయింది అని అస్సలు భావించకూడదు కదా. మన విలువ అనేది ఎప్పుడూ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఇక మనకి తోడుగా ఉండేవారు, మన ఆత్మవిశ్వాసం, అలానే మన శ్రమ, మన మంచితనం, మన నిజాయితీ. ఇతరులు లేకపోయినా సరే మనం నిలబడగలం అన్న ధైర్యం మనకున్నప్పుడే జీవితం నిజమైన అర్థాన్ని పొందుతుంది. అవును కదా. ఇక ఎవరు నిజమైన వారు గుర్తించాలి కదా. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గర అయ్యేవారిని దూరం నుంచి గమనించండి. కానీ వారిపై మీరు కోపం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. వారు మనకు నిజమైన పాఠం నేర్పిస్తారు. ఎవరు మన కోసం ఉన్నారో, ఎవరైతే మన ద్వారా మాత్రమే ఉన్నారో ఈ తేడా కాస్త గమనించు. జీవితం మరింత స్పష్టంగా అవుతుంది. నిజమైన బంధాలు అనేటివి ఎప్పుడూ కూడా అవసరాలను మించి నిలబడతాయి. మనం పడిపోతే లేపేవారు, అలానే మనం ఏడిస్తే ఓదార్చేవారు, మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో కలిసి నవ్వేవారు నిజమైన బంధువులు. పంచదార తీయగా ఉంది కదా అని అతిగా తినడం వల్ల మన ఆరోగ్యానికే కదా హానికరం. అలానే మనుషుల మాటలు తీయగా ఉన్నాయి అని నీ బలాలను, అలానే నీ బలహీనతల్ని అన్నీ కూడా వాళ్లతో పంచుకోవడం కూడా పూర్తిగా నీ జీవితానికి హానికరమే అవుతుంది. అంటే బయటకు తీయగా అనిపించే ఒక వస్తువు లోపల ఎంత పెద్ద విషాన్ని దాచుకుంటుందో మనం గుర్తించి జాగ్రత్తగా మనం ఉండకపోతే మన జీవితానికే కదా ప్రమాదం. అలానే జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల మాటలు చాలా తీయగా, మధురంగా ఉంటాయి. కానీ ఆ మధురం వెనక ఎలాంటి ఉద్దేశం అనేది ఇక్కడ దాగి ఉందో మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరి ముందు మన బలాలను, బలహీనతల్ని, రహస్యాలను బహిర్గతం చేయడం, వీళ్ళు మంచివాళ్ళు అన్న భావనతో మన మనసు మొత్తాన్ని కూడా పంచుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రపంచమంతా మన మంచిని కోరుకోదు. కొంతమంది మన బలహీనతల్ని ఒక అవకాశంగా మార్చుకొని మనపై దాడి చేయడానికి, మన విజయాన్ని అడ్డుకోవడానికి, ఇక మన మనసును కృంగదీయడానికి ఉపయోగిస్తారు. మనసు అనేది ఒక ఆలయం లాంటిది. ఆ ఆలయంలోని రహస్యాలు మన బలహీనతలు, మన భయాలు. ఎవరికి చెప్పాలో, ఇక ఎవరికి చెప్పకూడదో జాగ్రత్తగా
తూకం వేసి మనం నిర్ణయించాలి. పంచదార అనేది ఎక్కువైతే శరీరం క్షీణిస్తుంది కదా, అచ్చు అలానే తీపి మాటలతో ముసుగు పట్టిన కొందరికి మన గుండెను విప్పితే మన జీవితమే క్షీణిస్తుంది. సమాజంలో ఎక్కువ మంది సానుభూతి చూపినట్లు నటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నిజంగా మనసారా మనల్ని అర్థం చేసుకునేవారు కేవలం కొద్దిమంది మాత్రమే ఉంటారు. అవును కదా, అందుకే ఎవరి ముందు కూడా మన జీవిత పుస్తకాన్ని పూర్తిగా విప్పేయకూడదు. ప్రతి ఒక్కరితో కూడా మన సంబంధాలను ఒక పరిమితి వరకు మాత్రమే ఉంచుకోవాలి, పంచుకోవాలి కూడా. అవసరమైన చోట మన బలం చూపించాలి, కానీ బలహీనతను ఎప్పుడూ కూడా అస్సలు బయట పెట్టకూడదు. ఎందుకంటే బలహీనతను వాడుకునేది శత్రువే కానీ స్నేహితుడు కాదు. మన రహస్యాలు మన దగ్గర ఉన్నంతకాలం అవి శక్తి, కానీ ఒక్కసారి బయటపడితే అవి మనకు వ్యతిరేకంగా వెన్నుపోటు కత్తుల్లా మారుతాయి. జాగ్రత్త. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన గొప్ప జీవన సూత్రం, మధురమైన మాటలతో మోసపోవద్దు. ఎవరు నిజంగా మనతో ఉన్నారో తెలుసుకోవడానికి సమయాన్ని ఒక పరీక్షగా పెట్టుకో. మనసు మొత్తాన్ని కూడా ఎప్పుడూ ఎవ్వరికీ అప్పగించకు. అర్థమవుతుందా? జీవితంలో నిజమైన జ్ఞానం అంటే ఎవరికి ఎంతవరకు నువ్వు మనసు విప్పాలో, ఇక ఎవరి పట్ల పూర్తిగా నువ్వు మౌనం వహించాలో దాన్ని అర్థం చేసుకోవడమే. అలా మనం జాగ్రత్తగా ఉండగలిగితే మనం ఎవరి పట్ల అస్సలు మోసపోము. ఇక మన బలాన్ని ఎవ్వరూ కూడా ఆయుధంగా మార్చుకోలేరు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన పక్కన ఎవరు ఉంటారో జాగ్రత్తగా మనం గమనించాలి. సుఖంలో మనకి అందరూ తోడు ఉంటారు, కానీ దుఃఖంలో, కష్టకాలంలో మన కన్నీటి వెనుక మనసుతో నిలబడేవారే కదా మన నిజమైన వారు, మనవారు. అవసరం తీరిన వెంటనే మనకు దూరమయ్యే వారిని చూస్తూ మనసు బాధపడుతుంది. కానీ అదే సమయంలో మనకి అర్థమవుతుంది ఈ ప్రపంచంలో మన బలం మనకే ఆధారమని. ప్రతి బంధంపై పెద్ద ఆశలు పెట్టుకోవడం వల్లే కదా మనం ఎక్కువగా బాధపడతాం. ఇక్కడ నిజానికి ఎవ్వరూ మనం అనుకున్నంతగా మనతో ఉండరు. ఈ అర్థం నీకు తెలిసినప్పుడు మనం ఇక అస్సలు మోసపోము. ఆశలు తగ్గించుకున్నప్పుడు మనకు దూరమయ్యే వారిని చూసి మనసు మారిపోదు. ఇక అదే సమయంలో మనపై నిజంగా శ్రద్ధ పెట్టే వారిని, మరింత సులువైన వారిని మనం గుర్తించగలుగుతాం. ప్రతి మనిషి తన జీవిత ప్రయాణాన్ని తానే చేయాలి. ఎవరైనా కొంత దూరం మనతో వస్తారు, తరువాత తమ మార్గంలో తాము నడుస్తారు. దీన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మనకి తోడుగా ఎవరూ లేకపోయినా మనం ఒంటరిగా ముందుకు వెళ్ళగలిగితే ధైర్యం వస్తుంది. మరీ ముఖ్యంగా దూరమయ్యే వారిని ఎప్పుడూ ద్వేషించకు. అవసరం తీరాక మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారిపై మనం ద్వేషం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కదా. వారు తప్పు చేయలేదనుకోండి, వారి స్వభావం, వారి అవసరాలు, వారి దారులు వేరు. వారిని ద్వేషిస్తే మన మనసు విషంతో నిండిపోతుంది. కానీ వారిని క్షమించి వదిలేస్తే మన హృదయం అనేది స్వచ్ఛమవుతుంది. ద్వేషం మన బలాన్ని తగ్గిస్తుంది, కానీ క్షమించండి మన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. మనసారా కేవలం మనతో ఉండేవారు చాలా అరుదు. అలాంటి వారిని మనం కలిస్తే వారిని జీవితంలో అతిపెద్ద ఆస్తిగా, విలువైనదిగా భావించాలి. డబ్బు, పేరు, శక్తి అన్ని క్షణాల్లో ఉండొచ్చు, లేదా పోవచ్చు కూడా. కానీ మన బాధతో మనసుతో అండగా నిలిచిన ఒక్క మనిషి మాత్రం ఎప్పటికీ కూడా మరిచిపోలేని ఆస్తిగా మారుతారు అని తెలుసుకో. మనం ఎప్పటికీ కూడా కేవలం మన మీదే ఆధారపడాలి కదా. మన బలం మన హృదయంలో, మన కృషిలోనే సాగిపోవాలి. బంధాలను నిలబెట్టేది మన మంచితనం కాదు, వారి అవసరమే అని. ఇది అర్థమైతే మనమిక మోసపోము. ఇకపై మనం ఇలా ఆలోచించాలి, ఎవరైనా సరే మన దగ్గర ఉన్నా లేకపోయినా నా ప్రయాణం సజావుగా కొనసాగుతుంది అని. నన్ను అర్థం చేసుకోకపోయినా నేనే నన్ను అర్థం చేసుకుంటాను అని. ఎవరి నన్ను వదిలిపెట్టినా సరే
నన్ను నేను మాత్రం వదిలిపెట్టుకోను అని. ఇక ఈ ధైర్యమే మన జీవితానికి నిజమైన రక్షణ కవచం అవుతుంది అని తెలుసుకో. అవసరం తీరగానే మనల్ని వదిలి వెళ్ళిపోయేవారు తప్పు చేశారు అని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. వారు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. ఇక ఆ పాఠం ఏంటి? నిజమైన మనిషిని కేవలం కష్టాల్లో మాత్రమే గుర్తించగలగమని. ఎవరైనా సరే మన కోసం ఉంటే అది వారి స్వభావం, లేకపోతే అది కూడా వారి స్వభావమే కదా. ఇక్కడ మనం చేయాల్సింది ఒక్కటే, వారిని మన హృదయంతో కాకుండా జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన బంధం, మనకున్న స్వీయ గౌరవం. ఎవ్వరూ మన విలువను తగ్గించలేరు, మనం తగ్గించుకుంటే తప్ప. ఎవరూ కూడా మన మనసును విరవలేరు, మనమే బలహీనమైతే తప్ప. ఇక్కడ ఎవరూ కూడా మన మార్గాన్ని ఆపలేరు, మనమే ఆగిపోతే తప్ప. ఇది నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు అవసరాల కోసం వచ్చిన వారు వెళ్ళిపోవడం మనపై ఎలాంటి ప్రభావం చూపదు. జీవితంలో ఒక బంధం అనేది ఎప్పటికీ కూడా మనతోనే కదా ఉంటుంది. ఇక అదే మన ఆత్మవిశ్వాసం. మనం ఎన్నిసార్లు పడిపోయినా సరే లేపేది అదే కదా. ఎవరు లేకపోయినా సరే అండగా నిలబడేది కూడా అదే. కష్టాలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా మనకు ధైర్యం చెప్పేది కూడా అదే. అందుకే జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవసరాలపై నడిచే బంధాలు నీడలాంటివి. వెలుతురు ఉన్నంత వరకు మాత్రమే అవి నీతో ఉంటాయి. ఇక మనసుపై నడిచే బంధాలు ఒక దీపం లాంటివి, చీకట్లో కూడా నీకు వెలుగునిస్తాయి. కాబట్టి దూరమైన వారి గురించి బాధపడకండి. వారు మన జీవితానికి ఒక పాఠం మాత్రమే అని తెలుసుకో. కానీ మనతో నిలబడ్డ ఒక్క మనసు ఉంటే అది జీవితానికి ఒక ఆస్తి. చివరిగా ఒక్క విషయం, మన బలమే మనల్ని ఎప్పటికీ కూడా వదలని బంధం. ఈ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకో. జీవితం పూర్తిగా నీ వశమైపోతుంది. అలా కాకుండా అనవసరంగా ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది అని తెలుసుకో. అలా ఎప్పుడూ కూడా ఉండకు. నీ జీవితం నీ సొంతం. ఎవరో ఏదో అన్నారు అని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఎలా చెప్పు? అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.